అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ దూసుకొని ముందుకు పోయినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఆయన చేసినటువంటి పర్యటన, ఆయనకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలు వర్కౌట్ అయినటువంటి సిచ్యువేషన్. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వస్తే రేవంత్ అన్న మంత్రులపైన నెట్టేసేటోడు. నాకు సంబంధం లేదు, తక్కువ సీట్లు వచ్చిందంటే కారణం మంత్రులని చెప్పి రేవంత్ అన్న చెప్పేటోడు. ఇవాళ దాదాపు 90 నుండి 92, 93 వరకు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి స్థానాలు వచ్చేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఇక రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు ఆల్రెడీ చెప్తున్నాడట, నేను భారీ బహిరంగ సభలు పెట్టడం వల్లనే, నేను మీటింగ్లు పెట్టడం వల్లనే, నేను గట్టిగా ప్రచారం చేయడం వల్లనే ఇన్ని సీట్లు సాధ్యమైనాయి, మనం గెలవగలిగినాం, లేకపోతే ఓడిపోయేటోళ్ళం అని చెప్పి రేవంత్ అన్న ఆల్రెడీ డప్పు కొట్టుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఒకవేళ ఓడిపోయింది అనుకో, దాదాపు 90 సీట్ల కంటే కింద, ఒకవేళ 70 సీట్లు 68 సీట్లకు కనుక కాంగ్రెస్ పరిమితం అయితే రేవంత్ అన్న మంత్రుల మీద నెట్టేస్తోడు. నేనేం చేయాలండి, నా ప్రయత్నం నేను చేసిన, గట్టిగా ఫైట్ చేసిన, గట్టిగానే ప్రచారం చేసిన, కానీ మేము ఓడిపోయినాం, తక్కువ సీట్లు వచ్చినాయంటే కారణం మంత్రులు గ్రౌండ్లో గట్టిగా పనిచేయలేదని చెప్పి మంత్రుల మీద నెట్టేస్తోడు. ఇప్పుడు ఎక్కువ సీట్లు వచ్చినాయి కదా, రేవంత్ అన్న ఏమంటున్నాడట అంటే, నా వల్లనే వచ్చినాయి, నేను ప్రచారం చేయడం వల్లనే వచ్చినాయి, జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గెలిచినంటే కారణం నేనే, తర్వాత సర్పంచ్ ఎన్నికలలో 7,000 పైచిలకు సీట్లు వచ్చినాయంటే కారణం నేనే, అన్నిగా రేవంత్ అన్న నేనే గ్రేట్ అని చెప్పి చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే గ్రౌండ్ వదిలేసి ఇంటికాడ ముసుకేసుకొని పడుకున్నటువంటి పరిస్థితి. కొంతమంది లీడర్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు గ్రౌండ్లో గట్టిగా తిరిగిరు, వాళ్ళ వంతు ప్రయత్నం చేసిరు, గట్టిగా ప్రచారం చేసిరు. వార్డులు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కి సుక్కలు చూపించినాయి. వార్డులకు సంబంధించిన వ్యవహారంలో వార్డులు భారీ ఎత్తున బీఆర్ఎస్ గెలిచిరు, బీఆర్ఎస్ సత్తా చూపించారు. కాంగ్రెస్ టెన్షన్ పడ్డారు. పొద్దున్నే లేచి రిజల్ట్ చూస్తే వార్డులలో మొత్తం ఏడ చూసినా బీఆర్ఎస్ ఖాతా తెరుచుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళకి అన్నం కూడా తినలే, అంత ఘోరమైన పరిస్థితి వచ్చింది పొద్దుగాల. వార్డులలో మాత్రం కొంత కేటీఆర్ హవా కనబడ్డది. కానీ మున్సిపాలిటీకి సంబంధించిన సీట్లు, కార్పొరేషన్ సంబంధించిన సీట్లు బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గ్రౌండ్లో తిరిగిండ్రు, కేటీఆర్ తిరిగిండు, హరీష్ రావు తిరిగిండు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జిల్లా స్థాయి లీడర్లు, నియోజకవర్గ స్థాయి లీడర్లు తిని తాగి ఇంటికాడ పండుకున్నారు. అంతే, గ్రౌండ్లో గట్టిగా తిరగలేకపోయినారేమో అనిపించింది. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. రైతు భరోసా ఇయ్యలేదని, మహిళలకు 2,500 ఇయ్యలేదని, పెన్షన్లు ఇయ్యలేదని, కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇయ్యలేదని, 500 రూపాయల పంట బోనస్ ఇయ్యలేదని చెప్పి రకరకాలుగా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది. తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యలేదని ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత ఉంది. వ్యతిరేకత ఉన్నా సరే ప్రభుత్వానికి అనుకూలంగా రిజల్ట్స్ వస్తున్నాయి అంటే కారణం బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్లో తిరుగుతలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలలో ఎన్ని అప్పులు చేసిండు, రేవంత్ రెడ్డి ఏం అభివృద్ధి చేసిండు, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం అభివృద్ధి జరిగింది, ఇది జనాలకు చెప్పాలే కదా. జనాలకు ఏమొస్తున్నాయి, ఏమొత్తలేవు, జనాలకు ఎట్లా నష్టం జరుగుతున్నది, జనాలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, ఇదంతా కూడా చెప్పాలే కదా. ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు పొద్దుగాల లేస్తే సోషల్ మీడియాకు పరిమితం అయిపోయారు తప్ప గ్రౌండ్లో తిరిగే పరిస్థితి లేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అటర్ ఫ్లాప్ కావడానికి గల కారణం ఏంది? గ్రౌండ్లో తిరగకుండానే కారణం కదా. ఇప్పుడు కేటీఆర్ కష్టపడ్డాడు, హరీష్ రావు కష్టపడ్డాడు, వీళ్ళే కష్టపడితే అయిపోదు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా గ్రౌండ్లో కష్టపడాలి. పోయి ఇంటికాడ ముసుకేసుకొని పండుకున్నాడు కాదు. అరే పొద్దుగాల లేస్తే కార్యకర్తలు తిరుగుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, పొద్దుగాల లేస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కింద స్థాయి క్యాడర్ తిరుగుతున్నారు. మరి మండల లీడర్లు, జిల్లా లీడర్లు, నియోజకవర్గ లీడర్లు ఎందుకు తిరగలేకపోయారు? ఈ ఓటమికి గల కారణం ఏంది? ఇట్లా రకరకాల చర్చలు వస్తున్నాయి. ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు చెప్తా ఉన్నా, ఒకవేళ ఈ వీడియో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చూసినా కూడా అసలు ఎందుకు ఓడిపోతున్నాం, ఓడిపోవడానికి గల కారణం ఏంది, ఎక్కడ దెబ్బతింటున్నాం, ఏం కథ అనేది ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. కేటీఆర్ ఒకవేళ ఈ వీడియో చూస్తే మీరు చేసుకోండి సార్, వెరిఫికేషన్ చేసుకోండి. మీరు గట్టిగా ఫైట్ చేసిరు. జిల్లా స్థాయి లీడర్లు కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లకు అమ్ముడు పోయిరు ఓపెన్గా, లక్షల రూపాయలకు అమ్ముడు పోయిరు, ప్రచారం చేయలే, ఇంటికాడ పండుకున్నారు. క్యాండిడేట్లు కూడా అమ్ముడు పోయిరు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది, అందరు కాదు, కొంతమంది సైలెన్స్ అయిపోయారు అమ్ముడు పోయి. అట్లా కూడా జరిగినాయి. వాస్తవం ఇది. కేటీఆర్కి ఇదంతా తెలియదు, హరీష్ రావుకి ఇదంతా తెలియదు. కేటీఆర్, హరీష్ రావు చాలా మంది లీడర్లను నమ్మిర్రు, కానీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళకి అమ్ముడు పోయిరు. ఇది రియాలిటీ, వినబడుతున్న చర్చ, నేను చెప్తున్న మాట కాదు. అదే మున్సిపాలిటీకి సంబంధించి, అదే వార్డులకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకునేటటువంటి మాటలు. సరే, ఏది ఏమైనా ఒకసారి రిజల్ట్స్కి సంబంధించినటువంటి వ్యవహారం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సుమారు 83 మున్సిపాలిటీలకు సంబంధించిన అంశం గెలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ 15, బీజేపీ 2, ఇతరులు 1.
కార్పొరేషన్లో కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 0, బీజేపీ 2, ఇతరులు 0. నిజామాబాదు తర్వాత కరీంనగరు, ఆదిలాబాదు గట్టి ఫైట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. చాలా అద్భుతమైనటువంటి ఫైట్. ఆదిలాబాదు అనుకుంటా సంథింగ్. మొత్తానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏదైతే జిల్లాలు ఉన్నాయో అక్కడ భారతీయ జనతా పార్టీ చాలా టఫ్ ఫైట్, గట్టి ఫైట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక ఒకసారి అసలు ఈ వార్డులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేయాలి. వార్డులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎన్ని వార్డులు ఏ పార్టీ గెలుచుకున్నది, ఎన్ని వార్డులు ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. మొత్తం వార్డులు ఎన్ని ఉన్నాయి, ఏం కథ అనేది ఒకసారి మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే వార్డులు మొత్తం 2996 వార్డులు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నటువంటి వార్డులు మనం చూసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే 328 వార్డులు. తర్వాత బీజేపీ తర్వాత ఏమున్నది, ఫస్ట్ బీజేపీ సిపిఎం 13, తర్వాత కాంగ్రెస్ పార్టీ 1526, కాంగ్రెస్ పార్టీ తర్వాత కొద్దిగా ఓపిక పట్టుని పైనకి కిందికి రావాలి. ఎంఐఎంకి సంబంధించి 67, బీఆర్ఎస్ పార్టీకి 772. తర్వాత నాకు తెలిసి ఇదో పార్టీ ఉంటుంది, ఏం పార్టీ, బీఎస్పీకి సుమారు మొత్తం వార్డులు కలిపి ఎన్ని గెలిచాడంటే 2. తర్వాత 73 ఏమో ఏదైతే రిజిస్టర్ పార్టీలు ఉంటాయో రిజిస్టర్ పార్టీలు సుమారు 73 టోటల్ వార్డులు గెలుచుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. తర్వాత ఇండిపెండెన్స్ 179 మంది గెలిచారు. ఓవరాల్గా 2960 వార్డులకు సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ కూడా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. రైట్గా ఒకసారి మనం ఏదైతే జిల్లాల వారీగా చూసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి వ్యవహారంలో నంబర్ ఆఫ్ వార్డ్స్ 49. ఇక భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ గెలిచింది ఏం కథ అనేది ఫస్ట్ లైన్ వైజ్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఆదిలాబాదు డిస్టిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదిలాబాదు 49 ఏదైతే వార్డులు ఉంటే 21 భారతీయ జనతా పార్టీ గెలుచుకునేది. కొమరంభీం ఆసిఫాబాదు 20 వార్డులు 0. కొమరంభీము ఆసిఫాబాదు కాగజ్ నగరు దాదాపు 30 వార్డులు ఉంటే 5. మంచిర్యాల బెల్లంపల్లి 34 1. ఇక మీరు ఒక పని చేయరి, మీరే చూసుకోరి, కొద్దిగా జూమ్ చేసి వాళ్ళకి చూపించేటటువంటి కార్యక్రమం చేయి. వాళ్ళ వార్డులు ఎన్ని వచ్చినాయి ఏందనేది వాళ్ళే కొంత చూసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇగో నేమ్ ఆఫ్ ది డిస్టిక్, ఇగో ఆదిలాబాదు, కొమరంభీం ఆసిఫాబాదు, మంచిర్యాల ఇట్లా కనబడతాయి మీకు డిస్టిక్లు ఇవి. తర్వాత ఇగో మీకు నేమ్ ఆఫ్ ది మున్సిపాలిటీ కార్పొరేషన్ చూసుకుంటే ఆదిలాబాదు, ఆసిఫాబాదు, కాగజ్ నగరు, బెల్లంపల్లి, చెన్నూరు, తర్వాత ఖైతాన్పల్లి, అలా ఇది తర్వాత లక్షిటిపేటు, తర్వాత మంచిర్యాల ఎంసీ, ఇవన్నీ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఆ ఏరియాలో చదువుతున్నా. బైంసా, ఖానాపూరు, నిర్మలు, ఆర్మూరు, భీమ్గలు, బోధను, నిజామాబాదు, తర్వాత ధర్మపురి, జగిత్యాలు, కోరుట్ల, మెట్టుపల్లి, రైకల్, తర్వాత మంతని, పెద్దపల్లి, రామగుండం, తర్వాత సుల్తాన్బాద్, భూపాల్పల్లి, అశ్వరావుపేట, కొత్తగూడెం, ఇల్లందు, దోర్నాకల్, కేసముద్రం, మహబూబాదు, మరిపేడ, తొర్రూరు, నర్సంపేట, వర్ధనపేట, పర్కాలు, చొప్పదండి, హుజురాబాదు, జమ్మికుంట, కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, బాన్సువాడ, బిచ్కుంట, తర్వాత కామారెడ్డి, ఎల్లారెడ్డి, ఆందోలు, జోగిపేటు, గడ్డపోతారం, గుమ్మడెడ్ల, తర్వాత ఇంద్రేశం, ఇస్నాపూరు, జిన్నారం, కోయిర్, నారాయణఖేడు, సదాశివపేటు, సంగారెడ్డి, జైరాబాదు, మెదకు, నర్సాపూరు, రామాయణపేట్, తూప్రాన్, తర్వాత చేర్యాల్, దుబ్బాక, గజ్వేలు, ఉస్నాబాదు, జనగాము, స్టేషన్ గన్పూర్, ఆలేరు, భువనగిరు, చౌటుప్పలు, మోత్కూరు, పోచంపల్లి, యాదగిరిగుట్ట, ఆలియాబాదు, తర్వాత ముడిచింతలపల్లి, ఎల్లంపేటు, అమంగలు, చేవెళ్ళ, ఇబ్రాహీంపట్నం, మొయినాబాదు, షాద్నగరు, శంకరపల్లి, తర్వాత కొడంగల్, పరిగి, తాండూరు, వికారాబాదు, బోధ్పూరు, తర్వాత దేవరకద్ర, తర్వాత మహబూబ్ నగర్ ఎంసీ, అలంపూరు, గద్వాలు, తర్వాత లీజానట, వడ్డేపల్లి, అమర్చింత, ఆత్మకూరు, తర్వాత కొత్తకోట, తర్వాత పెబ్బర్, వనపర్తి, కల్వకుర్తి, కొల్లాపూరు, నాగర్ కర్నూలు, చెండూరు, తర్వాత చిట్యాల్, దేవరకొండ, ఆలియా, మిర్యాలగూడ, నల్గొండ, నందికొండ, తర్వాత హుజూర్ నగరు, కోదాడ, ఇదేంది నెరచెర్ల కదా, నెరచెర్లనట, సూర్యాపేట, తిరుమలగిరి, ఏడులపురం,
కలుగురు మున్సిపాలిటీ అట, కలుగురు మున్సిపాలిటీ, తర్వాత మదీర, సత్తుపల్లి, వైరా, ములుగు, కోస్గి, మధూరు, మత్కలు, నారాయణపేట, మొత్తం ఎన్ని 124 కార్పొరేషన్కి సంబంధించి, అంటే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఏదైతే సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, అంటే 124 మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఆ వ్యవహారం ఉన్నది. తర్వాత నెంబర్ ఆఫ్ వార్డ్స్ చూసుకుంటే ఆదిలాబాద్ 49, ఆసిఫాబాద్ 20, కాగజ్ నగర్ 30, బెల్లంపల్లి 34, చెన్నూరు 18, ఇట్లాగే వార్డ్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం చాలా క్లియర్ గా మీరు చూసుకునేటటువంటి కార్యక్రమం చేరి నేను చదివితే శాటభారతం ఉంటుంది, ఇలా పొద్దుగాల దాకా ఒడవదు కాబట్టి ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చాలా క్లియర్ గా మీకు చూపిస్తా. పార్టీల వైజ్ కూడా మీరు చూసుకునేటటువంటి కార్యక్రమం చేయండి. నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ ఇగో ఇక్కడ, నేమ్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్స్ ఇగో ఇక్కడ, తర్వాత నేమ్ ఆఫ్ ది వార్డ్స్ ఇగో ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఇగో భారతీయ జనతా పార్టీ లైన్, ఇది సిపిఎం లైను, కాంగ్రెస్ లైను, ఎంఐఎం లైన్ ఇక్కడ, బీఆర్ఎస్, టీడీపీ, వైఎస్ఆర్సిపి, ఆప్, బిఎస్పి, అదర్స్ రిజిస్టర్డ్ పార్టీస్ విత్ టిఎస్ఈసి, తర్వాత ఇండిపెండెన్స్, టోటల్ రిజల్ట్స్ డిక్లేర్డ్. ఇదంతా కూడా మీకు నేను చాలా క్లియర్గా చూపించేటటువంటి కార్యక్రమం చేస్తాను. జూమ్ అవుట్ జూమ్ ఇన్లు చేయకు, ఆగమాగం అవుతుంది. ఒకసారి ఇడికి రా, ఇక్కడికి వచ్చి ఒకసారి జూమ్ చేసేటటువంటి కార్యక్రమం చేయి, జూమ్ చేయి. ఒకసారి జూమ్ చేస్తే వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది, చాలా క్లియర్గా నేను వాళ్ళకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. రైట్, మావాడు జూమ్ చేసి మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. మా సుధీర్, మా పాలబుగ్గల పిల్లగాడు మీకు చూపిస్తూ ఉన్నాడు ఏం కథ ఏందనేది. సో చాలా క్లియర్గా మీకు కనబడతా ఉన్నాయి రిజల్ట్స్కి సంబంధించినటువంటి అంశం. జస్ట్ జూమ్ చేసి పైకి పెట్టు. ఇది బీఆర్ఎస్ కింది పెట్టు ఒకసారి. అగో మీకు బీజేపీ కింది పెట్టు, కింది కను. బీజేపీ, సిపిఎం, కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ ఇక్కడ కనబడతా ఉంది కదా. సో ఏదైతే మీకు కనబడతా ఉందో, సో ఒకసారి కింద కూడా మీరు చూసుకునేటటువంటి కార్యక్రమం చేయరి. ఇగో మీ సంబంధించినటువంటి మొత్తం డేటా, ఏడేడ గెలిచినాయి, ఏం కథ ఏంది అని చెప్పి కొంచెం పైకి ఇక చిన్నగా బోనిచ్చేటటువంటి కార్యక్రమం చేయి. చిన్నగా పైకి వెళ్తా ఉన్నాడు మావాడు, ఒకసారి మీరు చూడొచ్చు. సో ఇది మీకు లెఫ్ట్ సైడ్ కనబడేది ఆర్మూరు, భీమ్గల్, బోధను, నిజామాబాదు, ధర్మపురి, జగిత్యాలు, కోరుట్ల, మెట్పల్లి, ఇవన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఆ ఏరియాలు, డివిజన్లు అనమాట, ఇక ఏరియాలు అన్నట్టు. తర్వాత ఇక రైట్ సైడ్ కనబడేటి మొత్తం కూడా మీకు కనబడుతున్నటువంటి ఏదైతే అవి ఏమంటారు వార్డులు, ఇక్కడ 22, 14, 30 అని ఉన్నాయి చూడు, ఆ వార్డులు. తర్వాత 25 ఉన్నది, అది భారతీయ జనతా పార్టీ. తర్వాత భారతీయ జనతా పార్టీ పక్కనే మీకు ఎంఐఎం ఉంటుంది. సారీ, ఫస్ట్ బీజేపీ, సిపిఎం, కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, ఆప్, బిఎస్పి, అదర్స్ రిజిస్టర్డ్ పార్టీ, ఇండిపెండెంట్, టోటల్ కూడా చాలా క్లియర్గా కనబడుతుంది. టోటల్ కనబడతలేదు, చలో రాని ఆ టోటల్ అటు ఉంది. కొద్దిగా జూమ్ అవుట్ చేస్తే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది మీకు స్క్రీన్ పైన క్లియర్గా చూపిస్తున్నాం, క్లియర్గా కనబడుతుంది. పైకి వెళ్ళిపో, క్లియర్గా మీకు కనబడతా ఉంది. డిస్ట్రిక్ట్ ఆ వ్యవహారం అంతా కూడా మీకు కనబడేటటువంటి కార్యక్రమం ఉంది. సో ఇది ఓవరాల్ రిపోర్ట్. సో రిపోర్ట్ మీకు పర్టికులర్గా కనబడతా ఉంది. ఇది నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తాను. ఎందుకంటే 124 ఎన్ని ఉన్నాయి, 124 ఎంతో ఉన్నాయి కాబట్టి అవన్నీ మీకు చూపించాలంటే శాటభారతం ఉంటుంది, టైం పడుతుంది కాబట్టి. సో ఓవరాల్గా ఇట్లా మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేసిన. రైట్, ఇక ఇది అంశం. ఒకసారి మీరు ఇక నేను కూడా పోతాడికి రంగంలోకి దిగుతా, ఇక దాసుదేర్ ఇది. తర్వాత ఒకసారి అసలు ఏంది ఏం కథ అనేది కూడా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఓవరాల్గా ఇవి వచ్చినటువంటి అంశం. సో మీకు ఆల్రెడీ చెప్పినా కదా, కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి, బీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి, బీజేపీకి ఎన్ని వచ్చినాయి అనేది టోటలే ఫస్టే చెప్పిన. దాదాపు కాంగ్రెస్ పార్టీకి 1526 వార్డులు వస్తే బీఆర్ఎస్ పార్టీకి 772 వార్డులు వచ్చినాయి, భారతీయ జనతా పార్టీకి 328 వార్డులు. ఫైనల్ రిజల్ట్స్ ఇది. అసలు మొత్తం రిజల్ట్స్ అంతా తారుమారు అయిపోయినాయి. రిజల్ట్స్ అన్ని కూడా తారుమారు మీన్స్ అసలు ఊహించినటువంటి తరహాలో. సర్వే రిపోర్ట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మ్యాక్సిమం 85 ఫైనల్ అనుకున్నారు. 85 దాటిపోయి 90, 92, 93 దాకా వచ్చేటటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దూసుకొని ముందుకు పోయింది. కాంగ్రెస్ పార్టీ సో బలంగా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. ఒకసారి ఈ దీంట్లో వచ్చినటువంటి ఈ రిపోర్ట్ కూడా చూసుకుంటే ఇంకా ఇలా అప్డేట్ చేయలేదు నాకు తెలిసి, అయితే అప్డేట్ వర్షన్ కాలే వీళ్ళు ఇంకా. దాదాపు కాంగ్రెస్ పార్టీ 1346 ఏది సీట్లు ఎన్ని, కాంగ్రెస్ సర్వీసెస్ హెడెడ్, బీఆర్ఎస్ ట్రయల్ సెట్. ఇంకా పూర్తి స్థాయిలో కానటువంటి రిజల్ట్స్ వీళ్ళేమి ఇవ్వలేదు, ఇంకా వీళ్ళేమి అప్గ్రేడ్ చేయలేదు. కానీ లేటెస్ట్ అప్డేట్ మాత్రం మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సుమారు ఒక 92 నుండి 93 వచ్చే అవకాశాలు సీట్లు మున్సిపాలిటీకి సంబంధించి కనబడతా ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే కాంగ్రెస్ పార్టీ బలం చూపెట్టినటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ బలంగా దూసుకొని తెరపైకి వచ్చినటువంటి సిచ్యువేషన్. సో బీఆర్ఎస్ పార్టీకి షాక్ వచ్చింది, షాక్ తగిలింది బీఆర్ఎస్ పార్టీకి గట్టిగా. సో కాంగ్రెస్ పార్టీ కొంత హవా చూపించినటువంటి పరిస్థితి. అట్లీస్ట్ ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలలో అయినా ఈ బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా కొంచెమన్నా పర్ఫార్మెన్స్ చూపిస్తే బాగుంటుంది.
ఇక లేదు మాతోని కాదు, మేము ఇంటికాడనే తిని తాగి పండుకుంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జిల్లా స్థాయి లీడర్లు, మండల స్థాయి లీడర్లు కొంతమంది అనుకుంటే మీకే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిపోయింది అని చెప్పి రకరకాలుగా చాలామంది మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఈ టైంలో ఇంకా మీరు సైలెన్స్ మూడ్లో ఉంటే ఎట్లా? దూసుకొని ముందుకు పోవాలి, గట్టిగా పనిచేయాలి. నేను మాట్లాడే మాటలు మీకు బాధ అనిపించవచ్చు, కానీ నేను రియాలిటీ చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద లీడర్లు, జిల్లా స్థాయి లీడర్లు, మండల స్థాయి లీడర్లు, నియోజకవర్గ స్థాయి పెద్ద లీడర్లు పనిచేస్తలేరు. కార్యకర్తలు పనిచేస్తున్నారు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి లీడర్లు పనిచేస్తున్నారు. గ్రౌండ్ అంటే చిన్న స్థాయి లీడర్లు పనిచేస్తున్నారు. పెద్ద స్థాయి మేము పెద్ద లీడర్ల మా అంత పెద్ద పోట్ మునగాలే లేరు అనేటోళ్ళు పనిచేస్తలేరు. కాబట్టి బీఆర్ఎస్ లీడర్లు అట్లీస్ట్ ఇప్పటికన్నా పనిచేస్తే బాగుంటుంది అనేది ఒక వర్షన్. సో కేటీఆర్ కూడా రిజల్ట్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినటువంటి పరిస్థితి. కొత్తగూడెం మున్సిపాలిటీలో సిపిఐకి మద్దతు ఇస్తున్నాము అని చెప్పి కేటీఆర్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. 117 మున్సిపాలిటీలలో ప్రత్యక్షంగా బీఆర్ఎస్ పార్టీ దాదాపు 15-16 నేరుగా గెలుస్తుంది. పరోక్షంగా మరో 10-15 చోట్ల గెలుపొందుతుంది, అవకాశాలు ఉన్నాయని చెప్పి కేటీఆర్ సమాచారం అని ఏదో చెప్పిండు. 2020లో 130 మెంబర్లకు, చైర్ పర్సన్లకు మున్సిపల్ ఎన్నికలు జరిగే. అందులో బీఆర్ఎస్ పార్టీ 122 గెలిస్తే కాంగ్రెస్ 4, బీజేపీ 2, తర్వాత ఎంఐఎం 2 గెలిచింది అని చెప్పి కేటీఆర్ గతంలో చెప్పుకుంటున్నటువంటి వ్యవహారం. సో ఓవరాల్ రిజల్ట్స్ అయితే చాలా క్లియర్గా చూసుకుంటే, తర్వాత ఒక హంగు కూడా వచ్చినట్టుంది. హంగు అంటే ఎవరు గెలుస్తారు ఏం కథ అనేది ఇంకా డిక్లరేషన్ లేనటువంటి పరిస్థితి ఉన్నది. హంగుకు సంబంధించి దాదాపు ఒక 30 తర్వాత 28 స్థానాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి కొంత హంగు కూడా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఏది ఏమైనా ఫైనల్ రిజల్ట్స్లో కాంగ్రెస్ పార్టీకి దూసుకొని ముందు పోయింది, హవా కనబడ్డది. సుమారు ఇంకా నడుస్తూ ఉంది రిజల్ట్స్కి సంబంధించినటువంటి వ్యవహారం. 90కి పై చిలుకు కాంగ్రెస్ మున్సిపాలిటీలు తెరపైకి వచ్చేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. సో 90 కంటే ఎక్కువనే రావచ్చు. ఇంకా బీఆర్ఎస్ పార్టీకి ఆల్రెడీ ఇంకో 2-3 బీఆర్ఎస్ పార్టీకి దక్కేటటువంటి అవకాశం ఉంది. బీజేపీకి ఇంకొకటి వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఓవరాల్ ఫైనల్ రిజల్ట్స్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ 90 కంటే పై చిలుకు ఉండే సిచ్యువేషన్స్ ఉన్నాయి. మాక్సిమం 88, 89, 90, 91, 92, 93, 94 వరకు అవకాశాలు దండిగా కనబడుతున్నాయి. ఏదైనా 90 క్రాస్ కావచ్చు, లేదా 90 లోపే ఉండొచ్చు. కానీ ఫైనల్ రిజల్ట్స్లో మాత్రం 90 ఉంటుంది, 90 అనే నెంబర్ ఉంటుంది అనేది ఒక వర్షన్. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి లెక్కలు తారుమారైపోయినాయి. అసలు రేవంత్ రెడ్డి కూడా ఎక్స్పెక్ట్ చేయలే. రేవంత్ అన్న మినిమం 95, 96 లేకపోతే 100 అనుకున్నాడు. మొత్తం మేమే వస్తామనేటటువంటి ఒక ఒపీనియన్లో ఉంటుండే, మేమే క్లీన్ స్వీప్ చేసి పడేస్తాం అనుకున్నాడు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు 90, 92, 93 అంటున్నారు. తర్వాత సర్వే సంస్థలు కూడా కాంగ్రెస్ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది, అంత సీన్ లేకపోవచ్చు అనుకున్నారు. కానీ కాంగ్రెస్ బలంగానే గెలిచింది. బీఆర్ఎస్ పార్టీకి ఏదో వస్తుంది, భూకంపం బదలైపోతుంది అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్. రకరకాల రీజన్స్ ఉన్నాయి. నేను అన్ని అంశాలపైన మాట్లాడతా. మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు, కార్యకర్తలకు బలంగా పనిచేయండి, గట్టిగా పనిచేయండి, దూకుడుతో పనిచేయండి. కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నది, ఆ వ్యతిరేకతను క్యాచ్ చేసుకోండి, జనాల్లోకి బలంగా వెళ్ళండి. అప్పుడేమైనా సక్సెస్ రేట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఫైనల్ రిజల్ట్స్ ఇది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ గట్టిగా బలంగా గెలిచినటువంటి సిచ్యువేషన్. సో కాంగ్రెస్ పార్టీ హవా చూపించింది. రేవంత్ రెడ్డి ఆయన ఆల్రెడీ డబ్బా కొట్టుకుంటున్నాడు, నేను చేయబట్టే అని చెప్పి. సో రేవంత్ అన్న సక్సెస్ అయినట్టే, కాంగ్రెస్ సక్సెస్ అయినట్టే. రాబోతున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఒక చర్చ. అంతకంటే ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి ఇంకో కొత్త పథకం అందుతున్నాడు. ఆ కొత్త పథకం ఏందనేది రేపు పొద్దుగాల చెప్తా. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కంటే ముందు రైతు బంధు, ఎలక్షన్ ముందు రైతు బంధు అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడు. ఇదంతా కూడా రేపు పొద్దుగాల మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. కానీ రేవంత్ అన్న కొత్త స్ట్రాటజీస్ అన్నీ యమ స్ట్రాటజీసా, అద్భుతమైనటువంటి స్ట్రాటజీస్తో రేవంత్ అన్న ముందుకు పోతున్నాడు. మరి ఎందుకు అర్థమైతలేదు బీఆర్ఎస్లకు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉండి సడన్గా తెలంగాణకు వచ్చి 10-11 సభలు పెట్టి అయినా బలంగా ముందుకు పోతుంటే బీఆర్ఎస్లకు ఎందుకు బుద్ధి వస్తలేదు? నేను అందరిని అంటలేను, మండల స్థాయి తర్వాత ఏదైతే జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి లీడర్లకు ఎందుకు బుద్ధి వస్తలేదు? ఎందుకు మీరు బలంగా పనిచేయలేకపోతున్నారు? గ్రౌండ్లో ఎందుకు తిరుగుతున్నారు? పొద్దుగా అయితే హైదరాబాద్ ఏం బీక్తురు? హైదరాబాద్లో ఏం పని ఉంది? హైదరాబాద్లో ఎందుకుంటున్నారు? అందరూ పోయి జిల్లాలలో పనిచేయవచ్చు కదా. ఈరోజు కేటీఆర్, హరీష్ రావు అద్భుతంగా పనిచేస్తున్నారు, బలంగా పనిచేస్తున్నారు. నిద్ర లేదు, తిండి లేదు. కేటీఆర్ అద్భుతంగా గ్రౌండ్లో తిరుగుతున్నాడు. కేటీఆర్ మంచిగా పనిచేస్తుంటే మరి జిల్లా స్థాయి లీడర్లకు ఏమైంది? ఎందుకు పనిచేస్తలేరు? పనిచేయలేకపోతున్నారు ఎందుకు?
కేటీఆర్ ఒకడే పార్టీని నడిపిస్తే కాదు, జిల్లాలో ఉన్నటువంటి లీడర్లు కూడా నడిపియాలి, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి లీడర్లు కూడా నడిపియాలి. ఇప్పుడు ఈ ఫెయిల్యూర్కి ఎవరు బాధ్యత వహిస్తారు? నేను మొత్తం ఫెయిల్యూర్ అంటలేను, చాలా అద్భుతమైనటువంటి టఫ్ ఫైట్ ఇచ్చింది బీఆర్ఎస్. వార్డులకు సంబంధించిన విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ దూసుకొని ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇదొక్కటి సరిపోదు, ఇంకా రావాలి, ఏదో జరగాలి, ఇంకా చాలా జరగాలి. వార్డులు మొత్తమే గెలవలేదు అని చెప్పి చెప్పడానికి లేదండి, నేను చెప్పట్లేదు. కానీ 1500 వస్తే దగ్గర ఆఫ్ 50% మొత్తం తక్కువ, 50% తక్కువ వస్తుంది. ఎక్కడన్నా ఏం చేసిరు, ఏం గ్రౌండ్లో తిరిగిర్రు? నాకు తెలిసి 772 వార్డులు కూడా కేటీఆర్ ప్రచారం చేయబట్టి, హరీష్ రావు ప్రచారం చేయబట్టే వచ్చినాయి. నాకు తెలిసి జిల్లా స్థాయి లీడర్లు పెద్దగా ఏం చేయలేకపోవచ్చేమో, మరి వాళ్ళు చేస్తే ఇంకెక్కువ రావాలి. మినిమం 1000 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అంతే కదా? మినిమం 1000 రావాల్సిందే. వార్డులకు సంబంధించిన వ్యవహారంలో 1000 కూడా మ్యాచ్ చేయలేకపోయారు. ఎందుకు అంటే ఎక్కడ లోపం జరిగింది బీఆర్ఎస్కు? కాబట్టి తారుమారైన లెక్కలన్నీ బీఆర్ఎస్ మినిమం 1000 టార్గెట్ పెట్టుకున్నారు. వార్డులకు సంబంధించి మినిమం 1000 రావచ్చు అనుకున్నారు, కానీ లెక్కలు మొత్తం గోల్మాల్ అయిపోయినాయి. గోల్మాల్ మీన్స్ పబ్లిక్ రిజల్ట్స్ అట్లా ఇచ్చిర్రు, పబ్లిక్ తీర్పు అట్లా ఇచ్చిర్రు. జనాలు ఒక పార్టీకి అట్లా తీర్పు ఇచ్చి మనం ఏం చేయలేం, దానికి జనాల వర్షం జనాలకు ఉంటుంది. కాబట్టి లెక్కలన్నీ తారుమారైపోయినాయి. బీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేసినన్ని వార్డులు రాలేదు, కాంగ్రెస్ ఎక్స్పెక్ట్ చేసినన్ని వార్డులు కూడా రాలేదు. కాంగ్రెస్ 1500 వార్డులు ఎక్స్పెక్ట్ చేసారు, 1500, 15, 16, 17, 10, ఇంకో 300 వార్డు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసారు. అక్కడ తారుమారు లెక్కలు. తర్వాత ఇంకా చాలా రకరకాల లెక్కలు మున్సిపాలిటీలకు సంబంధించి, అంటే ఏది కార్పొరేషన్లకు సంబంధించిన వ్యవహారంలో దాదాపు 2 బీజేపీకి వస్తే ఇతరులకు ఒకటి కూడా వీకింది. నాకు తెలిసి ఒకటి కూడా పోయిందిగా, 5, 6, 7. ఈ బీజేపీకి ఒకటి రావద్దని అనుకుర్రు, 7 ఉంటే 6, 7 మనకే రావాలని కాంగ్రెస్ అనుకుర్రు. లెక్కలు తారుమారు అయిపోయినాయి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ విధంగా రిజల్ట్స్ వచ్చినాయి. సో ఫైనల్ రిజల్ట్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీ దూసుకొని వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ బలంగా గెలిచింది. 90కి పైచిలకు స్థానాలలో కాంగ్రెస్ తెరపైకి వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్న బీఆర్ఎస్ పార్టీకి బలంగా గ్రౌండ్లో తిరగండి, అప్పుడే మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.